రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ మండిపడ్డారు బీజేపీ నేతలు. హిందూ గుళ్లకు పూజలు కూడా చేసుకోవద్దా అన్నారు. కొందరు పోలీసులు కూడా పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గుళ్లకు పూజలు చేస్తామంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా గత బీఆర్ఎస్ సర్కార్ తరహాలోనే పాలిస్తోందన్నారు కమలం నేతలు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో హిందూ కార్యక్రమాలను అడ్డుకుంటోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. సిటీలో గుళ్లను కూల్చివేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ప్రజలు కుంకుమార్చన చేసుకుంటానంటే తనను అకారణంగా హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు రామచంద్రరావు. సిటీలో అరెస్టు చేసిన బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్టేట్ పార్టీ చీఫ్. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర అదే కుంకుమార్జన అది ఈరోజు ఉందని చెప్పారు. అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్జన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ కార్యక్రమాలని నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎక్స్లో కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. నోటీసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఆట మొదలైందని, సత్యం సింహం లాంటిదని, దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే తనను తాను రక్షించుకుంటుందని పోస్ట్ పెట్టారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్తో జీవితాలను నాశనం చేసిన నేరస్తులెవరో త్వరలో బయటపడతారని తెలిపారు కేంద్ర మంత్రి. స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్టును ఖండించారు ఎంపీ డీకే అరుణ. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళ్తే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ స్థాయికి దిగజారిందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు డీకే అరుణ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి గృహ నిర్బంధం ఫాసిజం చర్య అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అర్థం పర్థం లేకుండా పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన నడుస్తోందన్నారు. కొందరు పోలీస్ అధికారులు తమ విధానాలను మార్చుకోవాలన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాజకీయ పార్టీ అధ్యక్షులని అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ పరిగణిస్తూ ఇప్పటికైనా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు తమ పద్ధతి విధానం మార్చుకోవాలి. తప్పిదాలకు పాల్పడటం వల్లనే విచారణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తూ పద్ధతిగా నడుచుకుంటారని చెప్పని భావిస్తున్నా. సిర్పూర్ కాగజ్ నగర్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సికింద్రాబాద్ లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవని కలిసి రైల్వేకు సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు ఎమ్మెల్యే హరీష్ బాబు.